शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदं तमुपास्महे। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీగురవే నమః। జై శ్రీరామ్. మనం రామాయణంలో అయోధ్యకాండలో 3వ సర్గలోకి అడుగు పెడుతున్నాం. ఈరోజు మహారాజు ఆజ్ఞ మేరకు వశిష్ఠుడు సుమంత్రాదులను ఆదేశించుట, దశరథుడు శ్రీరామునకు సూచనలను ఇచ్చుట. ఆ సదస్యులందరూ అంజలి ఘటించి వేడుకొనగా దశరథ మహారాజు వారి ప్రార్థనను ఆలకించి వారికి ప్రియమైన హితకరమైన వచనములను ఇట్లు పలికెను. ఆహా, నా భాగ్యమే భాగ్యము! ప్రియమైన నా జ్యేష్ఠ కుమారుని యువరాజుగా మీరు కోరుకొనుట నాకు మిగుల ఆనందదాయకము అని పలికి తనను అభ్యర్థించుచున్న ఆ బ్రాహ్మణులను మధుర వచనములచే సన్మానించి సదస్యుల సమక్షమున వశిష్ఠ వామదేవాది గురువులతో ఇట్లు వచించెను. చెట్లు చిగుర్చి పూలతో నిండియుండుటచే ఈ చైత్రమాసము మనోహరమై సర్వసుఖావహంగా ఉన్నది. కనుక ఈ సమయము శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకు మిక్కిలి అనువైనది. అందువలన తగిన ఏర్పాట్లను పూర్తి కావింపుడు. రాజు ఈ వాక్యములను పలికిన పిమ్మట జనుల జయ జయ ధ్వనుల మిన్నుముట్టెను. క్రమముగా ఆ కోలాహలము సద్దుమణిగిన పిమ్మట దశరథ మహారాజు వశిష్ఠ మహర్షితో ఇట్లనెను. ఓ బ్రహ్మర్షి, శ్రీరాముని యువరాజు పట్టాభిషేకమునకై నిర్వహింపవలసిన పనులను గురించియు సిద్ధపరచవలసిన సంభారముల గూర్చియు నేడే ఆజ్ఞాపింపుడు. బ్రాహ్మణోత్తముడైన వశిష్ఠుడు దశరథుని పలుకులను విని రాజుగారి సమక్షమున అంజలి ఘటించి నిలబడియున్న సుమంత్రాది సచివులను ఉన్నత అధికారులను ఇట్లు ఆదేశించెను. బంగారము వెండి మొదలగు వానిని వివిధములగు రత్నములను పూజా ద్రవ్యములను వడ్లు పెసలు మొదలగు ధాన్యములను తెల్లని పూలమాలలను పేలాలను వేరువేరు పాత్రలలో తేనెలను నేతులను తెల్లనివి అంచులు గలవి అయిన నూతన వస్త్రములను రథమును వివిధ ఆయుధములను చతురంగ బలములను శుభ లక్షణములు గల భద్రగజమును వింజామరలను ధ్వజమును శ్వేత ఛత్రమును అగ్ని జ్వాలల వలె తళతళలాడుచున్న 100 బంగారు కలశములను బంగారు తొడుగుల కొమ్ములు గల వృషభమును పూర్తి వ్యాఘ్ర చర్మమును రాజుగారి అగ్నికార్య గృహ సమీపమున రేపటి ప్రాతకాలమునకు చేర్చుడు. ఇంకను అవసరమగు గంధ పుష్పాది వస్తువులను అన్నింటినీ అక్కడ సిద్ధపరచుడు. సమస్త రాజగృహముల ద్వారములను నగరమునందలి సర్వగృహముల వాకిళ్లను ఘుమఘుమలాడు చందన గంధముల పూతలతో చక్కని పూలమాలలతో అలంకరింపుడు. వాటికి సువాసనలను వెదజల్లు ధూపములను వేయుడు. వేల కొలది బ్రాహ్మణోత్తములకు సరిపోవునంతగా గడ్డ పెరుగుతో కూడిన దధ్యోదనములను చిక్కని పాలతో సిద్ధమైన పాయసాన్నములను ప్రశస్తములైన ఆహార పదార్థములను సిద్ధమనర్పుడు. రేపు ప్రాతకాలముననే బ్రాహ్మణోత్తములను మృష్టాన్నములతో సత్కరించి వారికి సమృద్ధిగా నెయ్యి పెరుగు పేలాలు దక్షిణలు సమర్పింపుడు. రేపు సూర్యోదయ సమయమున స్వస్తి వాచనములు జరగవలను. కనుక బ్రాహ్మణులను అందరినీ ఆహ్వానింపుడు. వారికి సముచితములైన ఆసనములను ఏర్పాటు చేయుడు. నగరమునందలి ప్రతి గృహముపై పతాకములను ఎగురవేయవలను. రాజమార్గమున కల్లాపి చల్లవలను. తాళాది వాద్యముల యందు కుశలురైన నటులందరూ చక్కగా అలంకరించుకొనిన వారకాంతలెల్లరును రాజభవనమునందలి 2వ కక్ష యందు చేరియుండవలను.
దేవాలయములయందును వీధుల కూడళ్లయందు దేవతలను సేవించుటకై అన్నములను మోదకములను నైవేద్య పదార్థములను పుష్పమాలలను దక్షిణలను వేరువేరుగా సిద్ధముగా నుంచవలను. యోధులెల్లరూ పరిశుభ్రమైన వస్త్రములను ధరించి నడుముల యందు పెద్ద పెద్ద ఖడ్గములను దాల్చి రామాభిషేక రూపమైన అభ్యుదయ సమయమున మహారాజు గారి భవన ప్రాంగణమునందు నిలిచి ఉండవలను. చక్కని నియమ నిష్ఠాపరులైన ఆ వశిష్ఠ వామదేవులు ఈ విధముగా రాజభవనమునందు పురోహితులను ఆచరింపవలసిన కార్యములను ఆదేశించిరి. రాజుగారి ఆమోదముతో దాసదాసీ జనులను అతడికి రప్పించిరి. తాము ఆదేశించిన పనులన్నీ నెరవేరిన కారణముగా వశిష్ఠ వామదేవులు మిక్కిలి హర్ష పులకితులై రాజుగారి కడకు చేరి, ఓ రాజా, మీ ఆనతిని అనుసరించి పనులన్నీయును పూర్తి చేయబడినవి అని పలికిరి. అంతట మిక్కిలి సంతుష్టుడయ్యున్న దశరథుడు సుమంత్రునితో, సకల విద్యలలో సుశిక్షితుడయ్యున్న శ్రీరాముని ఇతడికి వెంటనే తోడ్కొని రమ్ము అని పలికెను. పిమ్మట సుమంత్రుడు అట్లే అని పలికి రాజాజ్ఞను అనుసరించి రథికులలో మేటి అయిన శ్రీరాముని రథముపై ఆ సభా భవనము కడకు తీసుకొని వచ్చెను. ఇంతలోపల 4 దిక్కులకు సంబంధించిన సామంతరాజులు, మ్లేచ్ఛ ప్రభువులు, వనములకు పర్వత ప్రాంతములకు చెందినవారు అందరూ అయోధ్యకు విచ్చేసిరి. పిదపవారు సభలో ఆసీనులై దేవతలు దేవేంద్రుని వలె ఆ దశరథుని సేవించిరి. ఆ సామంతాదుల మధ్య రాజర్షి అయిన దశరథుడు దేవతల మధ్య దేవేంద్రుని వలె విరాజిల్లుచుండెను. రథముపై వచ్చుచున్న తన కుమారుని అతడు ఆ రాజభవనము నుండియే చూచెను. శ్రీరాముడు శౌర్య పరాక్రమములలో గంధర్వ రాజతుల్యుడు, లోకమునందు పౌరుషమున అద్వితీయుడు, దీర్ఘబాహువు, గొప్ప బల సంపన్నుడు, మదపుటేనుగు వలె గంభీర గమనుడు, చంద్రుని వలె మనోహరమైన ముఖ సౌందర్యము గలవాడు, చూడముచ్చటైన అందచందములు గలవాడు, రూప సౌభాగ్యము చేతను ఔదార్యాది గుణములను బట్టియు సర్వ ప్రాణుల దృష్టిని ఆకర్షించుచు వారి చిత్తములను అపహరించువాడు, ఎండ బాధకు గురి అయిన వారికి మేఘము వలె ప్రజలకు ఆహ్లాదమును గూర్చువాడు. అట్టి శ్రీరాముడు తన కడకు వచ్చుచుండగా తండ్రియగు దశరథుడు ఆయనను అదే పనిగా రెప్పలార్పక ఎంతగా చూచుచున్నను తనివి తీరకపోయెను. సుమంత్రుడు చేయూతనిచ్చి శ్రీరాముని ఆ రథము నుండి దింపెను. పిదప తండ్రి కడకు వెళ్ళుచున్న శ్రీరాముని వెంట అతడు ప్రాంజలి అయి నడిచెను. అట్లు సుమంత్రునితో కూడి నరశ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడు దశరథ మహారాజును దర్శించుటకై కైలాస శిఖర సదృశమైన రాజప్రాసాదమున అడుగిడెను. పిమ్మట రాఘవుడు అంజలి ఘటించి తండ్రి సమీపమునకు చేరి వినమ్రుడై, రామవర్మనైన నేను మీకు నమస్కరించుచున్నాను అని పలుకుచు తండ్రి అయిన దశరథునకు పాదాభివందనమును ఆచరించెను. అంతట దశరథుడు ప్రక్కనే అంజలి ఘటించి నమస్కరించుచున్న తన ప్రియ పుత్రుడగు శ్రీరాముని చూచి అతనిని తన దగ్గరకు తీసుకొని మిక్కిలి ప్రేమతో అక్కును చేర్చుకొనెను. పిమ్మట ఆ మహారాజు ఉన్నతమై మనోహరమై మణులు పొదిగిన శ్రేష్టమైన బంగారు సింహాసనము మీద శ్రీరాముని ఆసీనుని గావించెను. ఆ శ్రేష్టమైన ఆసనమును అలంకరించి రాఘవుడు తన కాంతిచే ప్రభాత సమయమున స్వచ్ఛమైన సూర్యుడు సావర్ణి మేరు పర్వతమును వలె దానిని భాసింపజేసెను. శ్రీరాముని దివ్య తేజస్సులచే ఆ సభా ప్రదేశమంతయు శరత్కాలమునందు చంద్రకాంతులచే గ్రహ నక్షత్రములతో కూడిన నిర్మలాకాశము వలె విరాజిల్లెను. చక్కగా అలంకరించుకొనిన జనులు అద్దములో తమ ప్రతిబింబములను చూచుకొని మిక్కిలి ఆనందించినట్లు అచ్చు గ్రుద్దినట్లు తనవలేయున్న ప్రియ పుత్రుడైన రాముని చూచి దశరథుడు ఎంతగానో మురిసిపోయెను. శ్రీరాముని వంటి మహాపురుషునకు తండ్రి అయిన దశరథుడు పుత్రవంతులలో మేటి ఆ రాజు తన సుతుని రామ అని సంబోధించి చిరునవ్వును చిందించుచు కశ్యప మహర్షి దేవేంద్రునితో వలె ఇట్లు వచించెను. ఓ రామ, మీ అమ్మ అన్ని విధములా నాకు తగిన అర్ధాంగి. ఆమె గుణగణములను అందచందములను పుణికిపుచ్చుకొని ఆమె చల్లని కడుపున పుట్టిన నీవు సర్వ విధములా ఆమెకు తగిన తనూజుడవు, నాకు ప్రియ పుత్రుడవు. నీ సుగుణముల ద్వారా ఈ ప్రజలందరినీ నీవు రంజింపచేసితివి కనుక పుష్యమీ నక్షత్రము నాడు
నీవు యువరాజు పట్టాభిషిక్తుడవు కమ్ము. ఓ కుమారా, నీవు సహజముగానే వినయ సంపన్నుడవు, మిక్కిలి సద్గుణ శోభితుడవు. నీవు అట్టి వాడవే అయినను నీ మీది వాత్సల్యముచే హితకరములైన వచనములను ఒకటి రెండింటిని పలికెదను. నాయన, నీవు ఇంకను వినయవంతుడవు కమ్ము. ఎల్లప్పుడూ జితేంద్రియుడవై మెలుగుము. కామము వలన గాని క్రోధముచే గాని కలుగు వ్యసనములను త్యజించ త్యజింపవలెను. పరోక్షముగా గూఢచారుల ద్వారా నీ రాజ్య విశేషములను, ఇతర రాజ్యముల విషయములను తెలుసుకొని తగిన విధముగా వ్యవహరింపుము. అట్లే ప్రత్యక్షముగా అనగా స్వయముగా ప్రజల నుండి తదితరుల నుండి వాస్తవములను ఎరింగి రాజ్యపాలన చేయుము. అమాత్యులను, సేనాపతులను, పురరక్షకులను, పురవాసులు, జానపదులు మొదలగు ప్రజలందరినీ రంజింపచేయుచు పరిపాలింపము. కోష్టాగారములను, ఆయుధాగారములను ధన ధాన్యములతోనూ వివిధ ఆయుధములతోనూ నింపుచు సామంతులు మొదలగు సప్త ప్రకృతులకు అనురాగమును పంచి ఇచ్చుచు రాజ్యమును పాలించు రాజులను చూచి సామంతాదులు అమృతమును పొందిన అమరుల వలె సంతోషింతురు. కనుక నీవును మనోనిగ్రహముతో ఇంతవరకు తెలిపిన రీతిగా రాజ్యపాలన చేయుము. ఆ శ్రీరామునకు ప్రియ మిత్రులైన వారు యువరాజ పట్టాభిషేక విషయములను విని వెంటనే శీఘ్రముగా కౌసల్య భవనమునకు చేరి ఆమెకు ఈ వార్తలను తెలిపిరి. ఈ శుభవార్తలను గోని వచ్చిన శ్రీరాముని మిత్రులకు వనితారత్నమైన ఆ కౌసల్యాదేవి వెండి బంగారములను, గోవులను, వివిధములగు రత్నములను బహూకరించెను. పిమ్మట రఘురాముడు తండ్రి అయిన దశరథ మహారాజునకు ప్రణమిల్లి రథమును అధిరోహించి మార్గమున ప్రజల నుండి గౌరవ సమ్మానములను స్వీకరించుచు కాంతులతో దగదగలాడుచున్న తన భవనమునకు చేరెను. ఆ నగరవాసులందరూ రాజుగారి మాటలను విని తమ చిరకాల వాంఛ నెరవేరబోచున్నది అని పరమానంద భరితులైరి. పిమ్మట రాజుగారి యొద్ద సెలవు కైకొని తమ తమ ఇండ్లకేగి వారు మిక్కిలి హర్షోల్లాసములతో తమ కభీష్టమైన యువరాజ పట్టాభిషేకము నిర్విఘ్నముగా కొనసాగుటకై ఇష్టదేవతలను భక్తితో అర్చించిరి. 4వ సర్గము. శ్రీరాముడు కౌసల్యామాతను దర్శించుట, ఆమె తన కుమారుని ఆశీర్వదించుట. పౌరులందరూ వెళ్లిన పిమ్మట నిశ్చయజ్ఞుడైన దశరథ మహారాజు మంత్రులతో మరల సమాలోచన చేసి అతడు తన నిర్ణయమును ఇట్లు ప్రకటించెను. రేపే పుష్యమి నక్షత్రము కనుక పద్మముల వంటి ఎర్రని కన్నుల గల నా కుమారుడైన శ్రీరాముడు రేపు యువరాజు పట్టాభిషిక్తుడు కాగలడు. అంతట దశరథ మహారాజు మంత్రులను పంపించి వేసి తాను తన అంతఃపురమునకు ఏగెను. పిమ్మట అతడు తన రథసారథికి శ్రీరాముని ఇచటికి తీసుకొని రమ్ము అని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆ రథసారథి మహారాజు మాట శిరస వహించి శ్రీరాముని మరల గునివచ్చుటకై వెంటనే బయలుదేరి ఆయన భవనమునకు సమీపించెను. సుమంత్రుని పునరాగమనమును గూర్చి ద్వారపాలకులు రామునకు నివేదించిరి. సుమంత్రుడు తన మందిరమునకు చేరినట్లు శ్రీరాముడు విని పట్టాభిషేకమునకు విఘ్నమేదైనా ఏర్పడినదా, లేక ఏదైనానొక ఉపద్రవము సంభవించినదా అని సందేహములకు గురి అయ్యెను. వెంటనే రాముడు సుమంత్రుని తన భవనములోనికి రప్పించి మరల నీవు ఇతడికి వచ్చిన పని ఏమీ పూర్తిగా వివరింపము అని అతనితో నుడివెను. సూతుడు శ్రీరాముని వచనములను వినిన పిమ్మట ఆయనతో, ఓ రామ, మహారాజు గారు మిమ్మలను చూడగోరుచున్నారు. అతడికి వెల్లుటయా లేదా అనునది మీ ఇష్టము అని పలికెను. సుమంత్రుని మాటలు వినినంతనే శ్రీరాముడు ఏమాత్రము ఆలసింపక మరల మహారాజును దర్శించుటకై రాజభవనమునకు బయలుదేరెను. శ్రీరాముడు రాజభవనమునకు చేరినట్లు విని దశరథ మహారాజు ఆయనకు ఒక ప్రియమైన మాటను తెలుపగోరి అతనిని తన అంతఃపురమున ప్రవేశపెట్టెను. సర్వశుభ లక్షణ సంపన్నుడైన శ్రీరాముడు తండ్రి గారి అంతఃపురమును ప్రవేశించుచు దూరము నుండియే నమస్కరించి అంజలి ఘటించిన వాడై తండ్రిని దర్శించెను. తన కడకు వచ్చి మరల ప్రణమిల్లుచున్న శ్రీరాముని లేవనెత్తి దశరథుడు అతనిని తన అక్కును చేర్చుకొనెను. పిదప అతనిని ఒక చక్కని ఆసనమును కూర్చుండజేసి మరలా ఇట్లు పలికెను.
నాయన రామ, నాకు వయసు మీరినది. ధర్మబద్ధములైన సుఖములను అన్నింటినీ అనుభవించి తిని, మృష్టాన్న దానములతో, భూరి దక్షిణములతో, జ్యోతిష్టోమము మొదలుకొని అశ్వమేధము వరకు గల యజ్ఞములను మందల కొలదిగా ఆచరించి తిని, ఇష్ట సంతాన ప్రాప్తితో నా కలలు పండినవి. చతుర్విధ పురుషార్థములు సిద్ధించినవి. నేడు ఈ భూమండలమున నీవు సాటిలేని వాడవు. ఓ బంగారు తండ్రి, వేద శాస్త్రాది విద్యలు నాకు అబ్బినవి. అర్హములైన నిత్యాగ్నిహోత్రములను ఆచరించి తిని, ఇష్ట వస్తువులను కొల్లలుగా దానము చేసి తిని. ఓ వీరా, నా అభిమతములను అన్నింటినీ తీర్చుకొంటిని. వందల కొలది యజ్ఞములను ఆచరించుటచే దేవరుణమును, వేదాధ్యయనమునుచే ఋషి రుణమును, సత్సంతాన ప్రాప్తిచే పితృరుణమును, దాన ధర్మములచే విప్ర రుణమును, ధర్మ సుఖానుభవముచే ఆత్మ రుణమును తీర్చుకొంటిని. కనుక నీ పట్టాభిషేకమును నిర్వహించుట తప్ప నాకు మరి ఒక కర్తవ్యము ఏదియూ మిగిలిలేదు. అందువలన నీవు నా తృప్తి కొరకు నేను చెప్పినట్లు చేయుము. ఓ నాయన, రాజులు, మంత్రులు మొదలుగా గల ప్రజలందరూ నీవు రాజువు కావలను అని అభిలషించుచున్నారు. కావున నిన్ను యువరాజునిగా పట్టాభిషిక్తుని చేయుచున్నాను. ఓ రామ, మరొక్క మాట. ఈ మధ్య కలలో నాకు భయంకరములైన అపశకునములను కనపడుచున్నవి. పిడుగులతో కూడిన ఉల్కలు మహాధ్వనులను గావించుచు పగటి పూటనే నేలపై రాలుచున్నవి. ఓ రామ, నా జన్మ నక్షత్రమున క్రూర గ్రహములైన సూర్యుడు, కుజుడు, రాహువు చేరియున్నారని జ్యోతిష శాస్త్రజ్ఞులు తెలుపుచున్నారు. సాధారణముగా ఇట్టి దుర్నిమిత్తములు ఏర్పడినప్పుడు రాజు మరణించుటయో లేక తీరని ఆపదల పాలగుటయో జరుగును. ఓ రఘురామ, ఇప్పటి నా ఈ బుద్ధి మరకముందే నీవు యువరాజు పట్టాభిషిక్తుడవు కమ్ము. మానవులకు బుద్ధి చాంచల్యము సహజము గదా. నేడు చంద్రుడు పునర్వసు నక్షత్రమున ఉన్నాడు. రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రమున ఉన్నప్పుడు పట్టాభిషేకమును జరుపుట ప్రశస్తము అని దైవజ్ఞులు తెలుపుచున్నారు. కావున ఓ రామ, పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తముననే అభిషిక్తుడవు కమ్ము. ఈ విషయమున నా మనస్సు నన్ను తొందర పెట్టుచున్నది. కనుక రేపే నిన్ను యువరాజు పట్టాభిషిక్తునిగా చేయుదును. అందువలన ఇప్పటి నుండియే నియమములను పాటించుచు నీవును మా కోడలు సీతాదేవియును రాత్రివేళ ఉపవాస దీక్షను నడుపుచు దర్భాస్తరణములపై సేనింపవలను. సామాన్యముగా ఇట్టి శుభకార్యములకు పెక్కు విఘ్నములు ఎదురగుచుండును. కావున నీ మిత్రులెల్లరును అన్ని విధములుగా అప్రమత్తులై ఇప్పటి నుండియే నిన్ను కాపాడుచుందురుగాక. కేకే రాజ్యమున మాతామహుని ఇంటనున్న భరతుడు తిరిగి అయోధ్యకు వచ్చు లోపలనే నీవు యువరాజు పట్టాభిషిక్తుడవగుట మేలని నాకు తోచుచున్నది. నీ తమ్ముడైన భరతుడు సర్వదా అన్న అడుగు జాడలలో నడుచుకొనువాడు, ధర్మబుద్ధి గలవాడు, దయాళువు, ఇంద్రియ నిగ్రహము గలవాడు. మీదు మిక్కిలి నిస్సందేహముగా అతడు సత్పురుషుల మార్గమునే అనుసరించువాడు. అయినను శ్రీరామ, సాధారణముగా మనుష్యుల యొక్క చిత్తములు చంచలములు. ధర్మ నిరతులైన సత్పురుషులు మనస్సులు కూడా ఒక్కొక్కప్పుడు వేరువేరు కారణముల వలన రాగద్వేషములచే ప్రభావితములగుచుండును. ఇది నా అభిప్రాయము. మరునాడు జరగనున్న పట్టాభిషేక విషయములను గూర్చి తెలిపి, నాయన రామ, ఇక వెళ్ళుము అని అనుజ్ఞ ఇచ్చిన పిమ్మట శ్రీరాముడు తండ్రికి ప్రణమిల్లి తన భవనమునకు చేరెను. రాముడు తన భవనమున ప్రవేశించెను. పిమ్మట తన తండ్రియగు దశరథుడు సంకల్పించిన యువరాజు పట్టాభిషేకంను గూర్చి కౌసల్య మాతకు తెలుపదలిచిన వాడై తక్షణమే బయలుదేరి ఆమె అంతఃపురమునకు చేరెను. అచ్చట కౌసల్యాదేవి వ్రతాచరణమునకు తగిన పట్టు వస్త్రములను ధరించి అంతఃపురమునందలి తన పూజా మందిరమున ఇష్టదైవ ధ్యానమునందు నిమగ్నయై శ్రీరామునికై రాజ్యలక్ష్మిని గోరుచు మౌనముగా ప్రార్థించుచుండెను. అట్టి దశలో రఘురాముడు ఆమెను దర్శించెను. సంతోషకరమైన శ్రీరాముని పట్టాభిషేక వార్తను వినియున్న సుమిత్రాదేవియు లక్ష్మణుడు రాముడు రాకముందే అతడికి చేరియుండిరి. సీతాదేవియు దాసీ జనము వెంట అచ్చటికి వచ్చియుండెను. శ్రీరాముడు అచ్చటికి వచ్చినప్పటికే కౌసల్యాదేవి తన పుత్రుడైన శ్రీరామునకు
పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తమున యువరాజ పట్టాభిషేకము జరుగును అని వినియుండెను. సుమిత్రాదేవియు లక్ష్మణుడు సీతాదేవియు ఆమెను సేవించుచుండిరి. కౌసల్యాదేవి ప్రాణాయామ పూర్వకముగా పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుని ధ్యానించుచు కనులు మూసుకొని ఉండెను. ఆ శ్రీరాముడు నియమనిష్టలలోనున్న తల్లిని సమీపించి ఆమెకు పాదాభివందనము ఆచరించెను. పిమ్మట అతడు ఆమెకు సంతోషమును గూర్చుచు ఇట్లు వచించెను. అమ్మ, ప్రజలను పాలించు బాధ్యతలను చేపట్టవలసినదిగా తండ్రి గారు నన్ను ఆజ్ఞాపించిరి. వారి ఆదేశములను అనుసరించి రేపు నాకు యువరాజు పట్టాభిషేకము జరుగును. నా భార్యయగు సీతయు నేనును నేటి రాత్రి ఉపవసించవలను. తండ్రి గారు ఋత్విజులతో గురువులతో ఆలోచించి ఇచ్చిన ఆదేశమిది. అమ్మా, రేపు జరగనున్న పట్టాభిషేకమునకు సంబంధించి ఆచరింపదగు అభ్యంజనాది మంగళ కార్యక్రమములను నాకును వైదేహికి నిర్వహింపుము. అంతట కౌసల్యాదేవి తాను చిరకాలము నుండి అభిలషించుచున్న శ్రీరామ పట్టాభిషేక వార్తను విని ఆనంద బాష్పములను రాల్చుచు రామునితో ఈ విధముగా అవ్యక్త ముద్ర వచనములను పలికెను. నా చిన్నారి రామయ్య, చిరకాలము వర్ధిల్లుము. నీ శత్రువులు నశింతురుగాక. నీవు రాజ్యలక్ష్మిని చేపట్టుము. మన బంధువులందరికీ ఆనందింపజేయుము. నాయన, ఒక శుభ నక్షత్రయుక్త లగ్నమున నీవు నా యందు ఉదయించి నాకు ఎనలేని సంతోషమును గూర్చితివి. శుభలక్షణ సంజాతుడవైన నీ యొక్క సద్గుణములకు మీ తండ్రి దశరథుడు ఎంతగానో మురిసిపోవుచున్నాడు. కన్నయ్య, కమలాక్షుడు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుని గూర్చి దీక్షతో నెరొచ్చిన ఉపవాస వ్రతాదులన్నీ సఫలములైనవి. అందువలననే ఈ ఇక్ష్వాకు రాజ్యలక్ష్మిని నిన్ను వరింపనున్నది. కౌసల్యామాత ఇట్లు ఆశీర్వచనములను పలికిన పిమ్మట శ్రీరాముడు పక్కనే వినమ్రతతో అంజలి ఘటించి ఆసీనుడయ్యున్న సోదరుడగు లక్ష్మణ స్వామితో చిరునవ్వు చిందించుచు ఇట్లు నుడివెను. ఓ లక్ష్మణ, నీవు నా బహిప్రాణము. కావున ఈ కోసల రాజ్యలక్ష్మి నిన్ను నువ్వు చేరినట్లే. కనుక నాతో కూడి నీవును ఈ వసుధను పాలింపుము. ఓ సౌమిత్రి, నీకు ఇష్టములైన సకల భోగ్య పదార్థములను అనుభవింపుము. అమూల్యములైన రత్నములను, వస్త్రములను, ఆభరణాదులను పొందుము. ఈ రాజ్యమే కాదు, నా ప్రాణములే నీవి. వీటన్నింటినీ నీ కొరకే కోరుకొనుచున్నాను. లక్ష్మణునితో ఈ విధముగా పలికిన పిదప శ్రీరాముడు తల్లులిద్దరికీ పాదాభివందములను ఆచరించెను. అనంతరము వారిని సీతాదేవిని వీడ్కొని అతడు తన భవనమునకు చేరెను. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.